అందరికీ నమస్కారం. నా పేరు సుజిత్. నేను ఏపీ తెలంగాణ బ్రాంచ్ మొబిటెక్ వైర్లెస్ సొల్యూషన్స్‌కి బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌ని. మేము ఆటోమేషన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తామనమాట. ఇరిగేషన్ ఆటోమేషన్ సొల్యూషన్స్. అంటే పొలంలో మనము ఆటోమేటిక్‌గా గేట్ వాల్స్‌ని గానీ, బోర్‌ని గానీ మనము మొబైల్ ద్వారా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంట్లో వివిధ రకాలైన మోడల్స్ ఉన్నాయన్నమాట మా దగ్గర. ఈరోజు మనం చూడబోయే మోడల్ పేరొచ్చేసి డీకాన్ ఏజీ ఎయిర్. ఇది హై ఎండ్ మోడల్ అనమాట. ఇది ఏఐ టెక్నాలజీతో ఇన్కార్పొరేట్ అయ్యి వస్తుంది. డీకాన్ ఈజీ ఎయిర్ సెటప్ వచ్చేసి మాస్టర్ కంట్రోలర్ మనకి ఇలాగా మొత్తం బాక్స్‌లో సెటప్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకి డీకాన్ ఈజీ ఎయిర్ అనమాట. మాస్టర్ కంట్రోలర్. దీంట్లో మనం సిమ్ కార్డ్ అవన్నీ వేస్తామన్నమాట. ఇది మనకి ఇలా ప్రోడక్ట్ అనేది ఇలా వస్తుంది. ప్రోడక్ట్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట. ఇది ప్రోడక్ట్. దీంట్లో వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది. యూజర్ మాన్యువల్ ఎలా వర్క్ అవుతుంది, ఏమేమి వస్తాయి, ఏమి అనేవి అన్నీ దీంట్లో డీటెయిల్స్ అన్నీ మనకి ఎలా ఫిట్టింగ్స్ కానీ, మీకు వచ్చిన టెక్నీషియన్ కూడా ఎలా ఫిట్ చేస్తున్నారు అనేది మొత్తం మనకి డీటెయిల్ మాన్యువల్ అనేది ఉంటుంది. ఇది డీకాన్ ఏజీ ఎయిర్ అనమాట. మాస్టర్ కంట్రోలర్. ఇది మనకి సిగ్నల్ రిసీవర్ మాదిరిగా దీంట్లో మనం సిమ్ కార్డ్ వేసుకుంటాము. ఇది మనకి పొలంలో సర్టైన్ 9 to 10 feet అబోవ్ మన పొలం యొక్క డెన్స్ ట్రీస్ ఉండడం కానీ, లేదంటే ఏం లేకపోతే దాన్ని బట్టి మనం హైట్‌తో మనము ఈ కంట్రోలర్ అనేది ప్లేస్ చేస్తాము. ఇది మనకి ఎలా యాక్ట్ అవుతుందంటే మీడియేటర్‌గా మన ఫోన్ అప్లికేషన్‌కి, అక్కడ మన పొలంలో ఉన్న కంట్రోలర్స్‌కి ఇది మీడియేటర్ మాదిరిగా సిగ్నల్ ట్రాన్స్‌ఫర్ మాదిరిగా ఉంటుందన్నమాట. ఇది మాస్టర్ కంట్రోలర్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇది డీకాన్ బీబీ అంటారు. ఇది బ్యాటరీ బ్యాంక్ అనమాట. ఇది డీకాన్ ఏజీ బ్యాటరీ బ్యాంక్ బీబీ. దానికి బ్యాటరీ బ్యాకప్ అనమాట. ఇది మనకి సోలార్‌తో రీఛార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. దీనికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఏమి అవసరం లేదు. ఈ బ్యాటరీతోనే అది వర్క్ అవుతుందన్నమాట. త్రూ సోలార్ మనకి అది ఛార్జింగ్ అనేది అవుతుందన్నమాట. దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి మోర్ దాన్ 68 hours వరకు ఉంటుందన్నమాట. దీని ఛార్జింగ్ బ్యాకప్. రొటేషన్ సైకిల్ మాదిరిగా ఇది మనకి ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇది బ్యాటరీ బ్యాంక్ దానిది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన కేబుల్స్ వస్తాయి. ఇవి కేబుల్స్ దానికి అటాచ్ చేయడానికి. నెక్స్ట్ దానికి సంబంధించిన సెట్టింగ్ ప్లాంక్ సెటప్. ఇది దాని సెటప్ అంతా వస్తుంది. ఇది మనం సోలార్ ప్యానెల్ అవన్నీ ఫిట్ చేయడానికి వచ్చే ప్లాంక్ సెటప్స్ అన్నీ. నెక్స్ట్ వాటికి మనకి సిగ్నల్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఇది లోరా సిగ్నల్ టెక్నాలజీ అనేవి వాడుతుందన్నమాట. దీంట్లో మనకి 2 యాంటీనాస్ వస్తాయి. ఆ డీకాన్ ఏజీ ఎయిర్‌కి సైడ్‌కి కనెక్ట్ చేసి యాంటీనాస్ అనేవి మనకి ఇలా వస్తాయి అన్నమాట. ఇవి మనం ఆ మాస్టర్ కంట్రోలర్‌కి అటాచ్ చేస్తాము త్రూ దిస్ వైరింగ్స్ అన్నమాట. ఇవి మనకి లోరా సిగ్నల్ ద్వారా ఫీల్డ్‌లో ఉన్న, అంటే పొలంలో ఉన్న మన కంట్రోలర్స్ అన్నీ మనకి లోరా సిగ్నల్ ద్వారా దీని నుండి సిగ్నల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఇది ఎంటైర్ మాస్టర్ కంట్రోలర్ సెటప్ అన్నమాట. దీంట్లో మనకి సోలార్ ప్యానెల్ కూడా వస్తుంది. ఇది మనకి సోలార్ ప్యానెల్. ఈ సోలార్ ప్యానెల్ ద్వారానే ఆ బ్యాటరీ బ్యాంక్ కనెక్ట్ అయ్యి, ఛార్జ్ అయ్యి మనకి అది 24/7 మనకి లైవ్‌లో ఉంటుందన్నమాట. ఇది డీకాన్ ఏజీ ఎయిర్ మనకి కంట్రోలర్. ఇది హై వర్షన్ ఉన్నాము. ఎందుకంటే ఇది మనకి 20 పంప్ సెట్స్, అంటే 20 బోర్‌వెల్స్ దాని మోటార్స్, అంటే బోర్‌వెల్స్‌కి ఒక మోటార్ ఉంటుంది. మనకి 20 మోటార్ల వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనము 512 గేట్ వాల్‌ల వరకు మనము ఈ సింగిల్ సిమ్ కార్డ్‌తో మనం కంట్రోల్ చేసుకుంటాం. ఇది ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే పొలంలో చాలా గేట్ వాల్స్ చాలా దూరంలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ బోర్‌వెల్స్ ఎక్కువున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకి ఒక బోర్‌వెల్ కాకుండా 4, 5 బోర్‌వెల్‌లు ఉన్నాయి. లేదా ఒక సంప్ ఉంది. సంప్‌లో సబ్మర్సిబుల్ మోటార్ పెట్టారు. సో అలా మీ కస్టమైజేషన్, మీ పొలము, మీ ప్లాంటేషన్ కస్టమైజేషన్‌ని బట్టి ఎక్కువ శాతం బోర్‌వెల్లు, మోటార్లు మీకు ఉంటే అప్పుడు మనం ఈ మోడల్‌కి వెళ్తామన్నమాట. మోస్ట్‌లీ 5 ఎకరాలు, 10 ఎకరాల పైన ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఇది మనకి ఒక సిమ్ కార్డ్‌తోనే ఇందాక చెప్పినట్టుగా ఒక సిమ్ కార్డ్‌తో 20 బోర్లు, 512 గేట్ వాల్‌లు మనము కంట్రోల్ చేసుకోవచ్చు.